రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వ్యాపార ధోరణిలో నడుస్తుందన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న. చదువు పేరుతో పేదవాడి కలలను నెమ్మదిగా చంపేస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ వ్యవస్థలు కఠినంగా అమల్లో ఉన్నాయని, తెలంగాణలో మాత్రం లక్షల రూపాయల వసూలు కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఫీజుల నియంత్రణపై మహాధర్నాలో పాల్గొన్నారు మల్లన్న. ఈ హైదరాబాద్ లోనే ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో 205 దాకా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి కదా, స్కూల్ ఉన్నాయి కదా. ప్రజాసేవ చేస్తున్నటువంటి యాక్టింగ్ చేస్తున్న ఈ కాలేజీలు తమిళనాడులో ఎందుకు పోవా? తమిళనాడుకి ఎందుకు పోవు ఈ కాలేజీలు? ఈ స్కూల్ శ్రీ చైతన్య నారాయణ తమిళనాడుకి ఎందుకు పోవు? ఎందుకు అంటే ఆడ గోవిందరాజన్ అనేటువంటి జడ్జి కట్టెపట్టుకొని ఉన్నాడు. ఎందుకు? బిడ్డ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసి, నువ్వు కాదు నేను చెప్పినట్టు ఉండాలి ఫీజు అని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c) ప్రకారం ఈ ప్రైవేట్ విద్యా సంస్థలలో 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది కదా. నేను అడుగుతా ఉన్నా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలన్నా వద్దా? కావాలంటే అది రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యమైతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా. శ్రీ చైతన్య నారాయణ స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజీల దోపిడీ 8,000 కోట్లు తెలుసా? 9,500 కోట్ల రూపాయలు ఓన్లీ ఇంటర్మీడియట్ కాలేజీలకు దోస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏడాదికి మా తల్లిదండ్రులు, మా అక్క చెల్లెల రక్తం దాగి కార్పొరేట్ వ్యవస్థ సంపాదిస్తున్నది ఎంత అంటే 90,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తా ఉన్నారు ఇక్కడ. 90,000 కోట్లు. నా తల్లిదండ్రులు పేద వర్గాలు చెప్తే వినడానికి వచ్చిన నేను, వాళ్ళ గొంతున ఎక్కడికి వచ్చినా వాళ్ళ గొంతుగా నేను శాసన మండలిలో, మీరు చూడండి, రికార్డు చూడండి, తీన్మార్ మల్లన్న రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఎన్నిసార్లు కొట్లాడిండో, ఎన్నిసార్లు మాట్లాడిండో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి.